తండ్రి, మీ శ్రేష్ఠ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయంలో దేవా, మీ యొక్క కృపా కార్యాల కొరకు ఆశతో ప్రభు ఉన్నటువంటి ప్రతిని బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. దేవా, అనుదిన కార్యక్రమాల్లో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినము కూడా మీరు మాతో ముచ్చటించండి. దేవా, మాతో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ సాన్నిధ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతి దీవెన అందుకోవడానికైనటువంటి దేవా మరి సమర్పణను, అదేవిధంగా సిద్ధపాటును మీరు మాకు దయచేయండి. మీ దాసుని మీరు బలపరచండి, మీ శక్తితో నింపండి. దేవా, మీ వాక్కులను ప్రభు దేవా మాతో ఏమి మాట్లాడని ఉద్దేశించారో ఆ శక్తివంతమైనటువంటి మీ వాక్కులను మీ దాసుని నోటికి మీరు అనుగ్రహించండి. మమ్మల్ని మీరు బలపరచండి. అన్ని విధాలా కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి క్షేమాన్ని దేవా మా జీవితాలకు మీరు ప్రసాదించండి, కృప చూపించండి. దేవా, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి ప్రతి వారి జీవితాలలో మీ నూతన కార్యాన్ని జరిగించండి. కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మేము తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు శక్తి గల నామములో మనల్ని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన విలువైన ఘనమైన నామములో శ్రోతలైన మీ అందరికీ, ఆత్మీయ బిడ్డలు, విశ్వాసులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, అభినందనలు తెలియజేస్తున్నాను. తిరిగి ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీతో పాటు ఆత్మీయ విషయాలు మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఆయన పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆయన విస్తరింపచేస్తున్నటువంటి దివ్యమైన కృపను బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. భారతదేశం అంతటా భారతీయులందరూ భారతదేశానికి సిద్ధించినటువంటి స్వాతంత్రాన్ని పురస్కరించుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకలను అనేక స్థలాలలో జరిపించుకుంటూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వాతావరణం యొక్క ప్రతికూలతలను బట్టి కార్యక్రమాన్ని అంత ఘనంగా జరిపించుకోలేకపోయారు. అంత మాత్రమే కాక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఈ విధమైనటువంటి రీతిలో కాస్త వీక్గా, కాస్త అయోమయంగా, బిక్కుబిక్కుమనుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకున్నటువంటి దాఖలాలు భారతదేశ చరిత్రలో ఇంతవరకు లేవు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, గలిబిలులు కలిగాయి. కానీ ఇంత దయనీయమైన పరిస్థితిలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పరిమితులకు లోబడి జరగడం అనేది ఇది మొదటిసారి. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 74 సంవత్సరాలు అయ్యింది. 74వ స్వాతంత్ర దినోత్సవ మహాసంబరాన్ని ఈరోజు చాలా ఘనంగా జరిపించుకోవలసింది. కానీ కరోనా మూలంగా దీనిని అంత ఘనంగా జరిపించుకోవడం అనేది సాధ్యపడలేదు. ఏదేమైనా
అనేక స్థలాలలో జాతీయ పతాకాలను పైకి ఎగరవేశారు. అనేకమైన రాజకీయపరమైన ఉపన్యాసాలు చాలామంది చాలా రకరకాలుగా నాయకులందరూ కూడా అందజేశారు, ఉపదేశించారు. ఆల్ రైట్. కానీ 74 సంవత్సరాల క్రిందట భారతదేశం, 74 సంవత్సరాల తరువాత భారతదేశం ఎలా ఉంది అనే దాన్ని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. స్వతంత్రము అనేది మనుష్యులకు ఇవ్వబడినప్పుడు ఆ స్వాతంత్రము వలన అభివృద్ధిని సాధించాలి. కానీ అభివృద్ధిని సాధించడానికి బదులుగా అధోగతిని సాధిస్తూ ఉంటే ఆ స్వాతంత్ర్యాన్ని ఏమనాలో అదే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. స్వాతంత్రము అనేది బానిసత్వంలో నుండి విడుదల పొందడము అనే మరొక అర్థాన్ని ఇస్తుంది. మనము బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన తరువాత మనము ఎవరి చేతిలో అయితే ఇంతకాలము బందీలమయ్యుండి స్వేచ్ఛా స్వతంత్రాలు లేక, ఒక మంచి పని చేయడానికి వీలు లేక, ఒక సక్రమంగా ప్రవర్తించడానికి వీలు లేక ఎక్కడైతే సతమతమయ్యామో దానిలో నుంచి విడుదల పొందిన తరువాత ఇప్పుడు మనం చేయవలసింది మంచిని చేయాలి. ఆ మంచి చేయడానికి అవకాశాలు లేక మంచి చేయడం కోసం మనం విడుదల కోరుకున్నాం. అలాగే మన సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి వీలు లేక వేరొకళ్ళెవరో మన మీద పెత్తనం చేస్తుంటే వాళ్ళను కాస్త బయటకు తరిమి వేసి మనలను మనం నిర్మించుకోవడానికి మనం పూనుకున్నాం. అవతలకి పంపించేశాం వాళ్ళని. కానీ మనం మన సమాజాన్ని నిర్మించుకుంటున్నామా? మన సమాజాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నామా? మన సమాజానికి అభివృద్ధిని కలిగించుకుంటున్నామా? మన సమాజం పురోభివృద్ధిలో ఉందా? ఇవన్నీ కూడా ఒక్కసారి విశ్లేషించి చూసుకుంటే మనం చాలా వెనకబడిపోయి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఒప్పుకోక తప్పదు. స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్న కక్షలు, కార్పణ్యాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత అవి ఇంకా ఎక్కువగా పెరిగి కూర్చున్నాయి. స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి ఆచారాల కంటే కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు మరి ఎక్కువ అయిపోయాయి. స్వాతంత్రం రాకముందు మనకున్న దుర్వ్యసనాలు తక్కువ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పెరిగిన దుర్వ్యసనాలు ఎక్కువ. స్వాతంత్రం రాకముందు మనకున్న ఐక్యత ఎక్కువ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న అనైక్యత ఎక్కువ. స్వాతంత్రం రాకముందు మనకున్న ప్రేమ ఎక్కువ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్నటువంటి ద్వేషం ఎక్కువ. స్వాతంత్రం ఎక్కడికి మనల్ని తీసుకువెళ్తుంది అనేది మనం ఆలోచించాలి. స్వాతంత్రము అనేది పురోభివృద్ధికి దోహదం చేయాలి. కానీ తిరోగమనానికి తీసుకుని వెళితే దాన్ని స్వాతంత్రము అని అనడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు మనలను వేరొకళ్ళెవరో పరిపాలన చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మనకు ప్రజాస్వామ్య దేశము అనే పేరు పెట్టుకొని ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ దేశానికి మనమే కొంతమంది ప్రతినిధులను ఏర్పాటు చేసుకొని వారి ప్రాతినిధ్యంలో ముందుకు అడుగులు వేయడానికి మనమందరం సమకూడాం. కానీ మన మీద అధికారులుగా
మన మీద నాయకులుగా, మన మీద పాలకులుగా మనం ఎవరినైతే నియమించుకున్నామో వాళ్ళు మనకు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మనలను పాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వారికంటే కూడా వీళ్ళు అనేక వందల వేల రెట్లు అధికమైన పచ్చి దుర్మార్గులు. వీళ్ళంతా వీళ్ళు ద్రోహులు. దేశాన్ని దోచుకున్నది వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నారు అని చెప్తారు. వాస్తవంగా చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్న కాలానికి ముందు ఈ దేశం ఒక్క దేశం కాదు, భారతదేశం దాదాపుగా కొన్ని వందల దేశాలు ఇవన్నీ, భారతదేశం అంతా కలిసి. భారతదేశంలో ఏ ఊరుకు ఆ ఊరే ఒక రాజ్యంగా ఉండేది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఒక దేశంగా పరిగణించబడేది. ఈ దేశంలో ఒక ఊరు ఒక రాజ్యంగా ఉంటే ఆ ప్రక్క ఊరు మరొక రాజ్యంగా ఉండేది. ఈ రాజ్యం మీద ఆ రాజ్యం మీద మరొక రాజ్యం దాడులు చేస్తూ ఉండేవి. ఈ దేశమంతా అల్లకల్లోల పూరితమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి మనకున్న అనైక్యతను, మనకున్నటువంటి అయోమయ పరిస్థితిని, మన దేశంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైన విధానాలను, వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా సొమ్ము చేసుకొని మన వీక్ పాయింట్స్నన్నిటినీ కూడా జాగ్రత్తగా గమనించి వేరే దేశాల వాళ్ళు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చి మొత్తానికి ఈ దేశంలో ఉన్న వీక్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ దేశాన్ని ఆక్రమించేసుకున్నారు. ఈ దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత ఒకడు అంతకుముందు కొట్టుకుంటూ ఉండేవారు, కొట్టుకోకుండా ఆపారు. కొట్టుకోవడానికి ఎవడైనా గనక పూనుకుంటే ఆ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ నెత్తి మీద ఒకటి వేసి అరే కొట్టుకోవద్దురా అని చెప్పి వాళ్ళని ఆపారు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ నెత్తి మీద మరొకడెవడో వచ్చి దెబ్బ వేశాడు. రే కొట్టుకుంటారా, నోరు మూసుకొని పడి ఉండండి రా అని. అలా పరాయి దేశం వాడు వచ్చి ఆ నెత్తి మీద ఒక మొట్టికాయ, ఈ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసేసరికి కొట్టుకుంటున్న ఇద్దరు కలిసిపోయారు. కాబట్టి భారతదేశంలో యూనిటీ తెచ్చింది బ్రిటిష్ వాళ్ళే. భారతదేశాన్ని వాళ్ళు ఏమీ డివైడ్ చేయలేదు. డివైడ్ అయిపోయి ఉన్న భారతదేశాన్ని, ముక్క చెక్కలైపోయి ఉన్న భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి లక్షణాలని, భారతదేశంలో ఉన్న వెర్రి వేషాలని, భారతదేశంలో ఉన్న దుస్సంప్రదాయాల్ని, భారతదేశంలో ఉన్న కక్షా కార్పణ్యాల్ని, వీటన్నిటినీ కూడా వాళ్ళు తమ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క కరవాలంతోనూ అలాగే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉక్కు పాదాలతోనూ వాళ్ళను చాలా కఠినంగా దండించడం ద్వారా వారందరి మధ్యలో ఐక్యతను తీసుకుని రావడానికి కారకులయ్యారు బ్రిటిష్ వాళ్ళు. ఇఫ్ దేర్ వాజ్ నో బ్రిటన్, దేర్ వాజ్ నో యూనిటీ ఇన్ ఇండియా. బ్రిటన్ లేకపోతే భారతదేశంలో యూనిటీ అనేది ఉండేది కాదు. కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అనైక్యతకు చరమవాక్యాన్ని పలికి వీరందరి మధ్యలో ఐక్యతను ఏర్పాటు చేసి భారతీయులకు ఏర్పడిన ఐక్యతలో నుంచి బ్రిటిష్ వాళ్ళు కాస్త వైదొలిగి వెళ్ళిపోయారు. వీళ్ళ ఐక్యత ఎప్పుడైతే ఐక్యపరచబడ్డారో వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళను తరమడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు కాస్త సర్లేరా బాబు, మీ యొక్క పాలన మీరేదో చేసుకోండి, మీ రాజ్యాన్ని మీరే ఏలుకోండి అంటూ మొత్తానికి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. విశేషం ఏమిటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చిన తర్వాత వారు కట్టిన కట్టడాలు, వారు చేసినటువంటి పనులు అవి ఈనాటికి కూడా చిరస్థాయిగా అలాగే మిగిలిపోయాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే భారతదేశంలో వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పారిశ్రామికంగా భారతదేశం ముందడుగు వేసింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే అక్షరాస్యత భారతదేశంలో గణనీయంగా పెరిగింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే
భారతదేశంలో అనేక రంగాలలో భారతీయులు అభివృద్ధి పదంలోనికి ముందుకు అడుగు వేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బాల్య వివాహాలు రద్దు చేయబడ్డాయి. అంతకుముందు చిన్న పిల్లలు 60 సంవత్సరాల ముసలోడు 6 సంవత్సరాల పిల్లను పెళ్లి చేసుకునేవాడు. ఇంకా రజస్వల అవ్వలేదు ఆ పిల్లను పెళ్లి చేసుకునేవాడు. ఆడు చస్తే జీవితకాలం అంతా కూడా ఈమె కనీసం రవిక కూడా వేసుకోకుండా, అంటే జాకెట్ కూడా వేసుకోకుండా విధవరాల్లాగా గుండు కొట్టించుకొని ఇంట్లో ఉండాల్సి వచ్చేది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో భారతీయులు చాలామంది వెళ్ళి విదేశాల్లో చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు. భారతీయులకు చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించింది బ్రిటిష్ సామ్రాజ్యం. అలాగే బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ వీళ్ళు బయటకు వెళ్ళి చదువుకున్న తర్వాత ప్రపంచ చరిత్రను వీళ్ళు బాగా అధ్యయనం చేశారు. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న మూఢత్వాన్ని, భారతదేశీయుల మధ్యలో ఉన్న జడత్వాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి అయోమయమైన పరిస్థితుల్ని, వీటన్నిటినీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకొని విదేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే వివిధ దేశాల రాజ్యాంగాలు, వీటన్నిటినీ కూలంకుషంగా ఆసోపన పట్టించుకొని దానికి తగినట్లుగా భారతదేశంలో సంస్కరణ మహోద్యమాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ అధిపతి అయినటువంటి విలియం బెంటింక్ అనేటువంటి అధిపతి ఉన్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్, అలాగే వీరేశలింగం ఇలాంటి చాలా అభ్యుదయ భావాలు కలిగినటువంటి నాయకులు అనేక దేశాలలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ఆసోపన పట్టించుకున్న తరువాత వీరందరూ కలిసి విలియం బెంటింక్ యొక్క ఆధ్వర్యంలో సతీ సహగమనము అనే దురాచారాన్ని అరికట్టారు. బాల్య వివాహాలు అనేటువంటి దురాచారాన్ని అరికట్టారు. బాల్య వివాహాలు ఆగిపోయాయి. అలాగే సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా తీసుకుని వెళ్ళి, అది 6 సంవత్సరాల పసిపిల్లైనా 16 సంవత్సరాల యువతి అయినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే భర్త చచ్చిపోతే భర్త శవం మీద దీన్ని కూడా పెట్టి, భార్యను కూడా పెట్టి సజీవంగా దహనం చేసేసేవాళ్ళు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఆపారు. ఆడది చదువుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి చట్టం ఇక్కడ ఉండేది. ఆ చట్టాన్ని తీసివేసి స్త్రీకి కూడా స్వాతంత్రాన్ని కల్పించి స్త్రీ చదువుకోవాలి అని స్త్రీలకు చదువు నేర్పించింది ఆనాటి ప్రపంచం. ఈ కోణంలో ఆలోచిస్తే మరి ఇప్పుడున్నటువంటి ఈ దయనీయమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఆనాడు వాళ్ళు ఈ దేశానికి ఎంత మేలు చేశారో, ఎంత ఉపకరించారో, ఎంత సహకరించారో దాని అంతటినీ మనం ఆలోచించడం చాలా అవసరం. వాళ్ళు రావడం ద్వారా ఇక్కడ రైలు మార్గాలు నిర్మించబడ్డాయి. అలాగే జల రవాణా ప్రారంభమైంది. అనేకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. వివిధమైనటువంటి ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. మన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు వచ్చి మనలను దోచుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళ మీద మనం అందరం కూడా లేనిపోని భయంకరమైన అభియోగాలు మోపాం. నేను ఒక్క విషయం చెప్తాను. ఈరోజు మన వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రం నుంచి లేక ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకున్నటువంటి ఆంధ్రుల యొక్క తెలివితేటలు, ఆంధ్రుల యొక్క పరిజ్ఞానం, ఆంధ్రుల యొక్క శ్రమశక్తి, ఆంధ్రులకు ఉన్నటువంటి యుక్తి, వీటన్నిటినీ వాడుకొని తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజరు భూముల్ని వీళ్ళందరూ వెళ్ళిపోయి సస్యశ్యామలంగా మార్చారు. వ్యవసాయం చేయడం వాళ్ళకి తెలియదు. నా కుటుంబం కూడా 1952
లేక 50 ఆ ప్రాంతాల్లో 1950s ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే నా బంధువుల్లో కొంతమంది వ్యక్తులు స్వాతంత్రం రావడానికి ముందు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అప్పట్లో హైదరాబాదు నగరానికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు మార్చుకుని వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ ముస్లిమ్స్ పరిపాలన చేస్తుండేవారు. అక్కడ మనీ వేరు, తెలంగాణలో ఉన్న డబ్బులు వేరు, ఇక్కడ ఉన్న డబ్బు వేరు. అందుచేత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ దేశంలో మనుగడ సాగించాలి అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళేవారు వీళ్ళు. మొత్తానికి వెళ్ళారు, స్వతంత్రం వచ్చింది. మొత్తానికి మన వాళ్ళు వెళ్ళి ఆ తర్వాత కూడా చాలామంది వెళ్ళారు, స్థిరపడ్డారు. నిజాం సాగర్, పోచంపాడు, ఇలాంటి పోచంపాడు తర్వాత వచ్చింది అనుకోండి, నిజాం సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ కిందికి మన వాళ్ళు వెళ్ళారు. నిజామాబాదు అలాగే మిగిలిన ప్రాంతాలన్నిటినీ కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. హైదరాబాదు నగరాన్ని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ మొత్తం మన ఆంధ్రులు వెళ్ళి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించారు. నల్గొండ జిల్లా, అలాగే కరీంనగర్, అదేవిధంగా మరి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఆంధ్రులు వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. ఆంధ్రులు తమ పెట్టుబడులు అక్కడ పెట్టారు, ఆంధ్రులు తమ ఆస్తుల్ని అక్కడ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రావాడు వచ్చేసేసి మనవన్నీ ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి మనకున్నటువంటి స్వేచ్ఛ హరించేస్తున్నాడు అని మొత్తానికి తెలంగాణ వాళ్ళు సమ్మె చేసేసి ఆంధ్ర వాళ్ళను కాస్త నిరాధారులుగా చేసేసి మొత్తానికి తెలంగాణ స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. వాస్తవానికి మీరు ఆలోచించండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేశారా? మీరు ఆలోచించండి. ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళు వెళ్ళడం వల్లనే కదా తెలంగాణ డెవలప్ అయింది. ఈ రోజుకు కూడా తెలంగాణ డెవలప్మెంట్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల మీదే కదా ఆధారపడింది. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిన తర్వాతే కదా అక్కడ విద్యాలయాలు ప్రారంభించబడింది. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిన తర్వాతే కదా అక్కడ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిన తర్వాతే కదా అక్కడ డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి వెళ్ళి డెవలప్ చేశారు. అదే రీతిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ డెవలప్ చేశారు. మొత్తానికి అక్కడున్నటువంటి వాళ్లకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు రావడం లేదు, వాళ్ళు వచ్చి ఏదో చేసేసుకుంటున్నారు. ఆరంభంలో వాళ్ళకు పని కూడా ఉండేది కాదు. వాళ్ళు వచ్చేసేసి మనం వెళ్ళి తెలంగాణ వాళ్ళకు పని కల్పించాం. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు పని కల్పించడం ద్వారా వాళ్ళ జీవనానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి ఇక్కడ కూడా పని పాటలు లేవు. వాళ్ళు వచ్చేసేసి మన చేత ప్రాజెక్టులు మనకు పని కల్పించేసేసి పనికి ఆహార పథకం అన్నారే, ఈ పథకాన్ని వాళ్ళు ఆ రోజుల్లోనే పెట్టి చక్కగా పని కల్పించారు. మన వాళ్ళందరికీ పని కల్పించేసేసి ఆ పని ద్వారా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ని తీసుకొచ్చారు. అనేకమైన ప్రాజెక్ట్స్ కట్టారు, అనేకమైనటువంటి కట్టడాలు కట్టారు, అనేకమైన కోటలు స్థాపించారు, అనేకమైన దేవాలయాలు నిర్మించారు. అలాగే ఆ రోజుల్లో ప్రిచర్ట్ అనేటువంటి ఒక పెద్ద మిషనరీ ప్రజలకు వచ్చినటువంటి కరువు కాటకాల మధ్యలో తిండి లేక విలవిలలాడుతూ ఉన్న సమయంలో ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి మెదక్ అనేటువంటి స్థలంలో ఒక పెద్ద దేవాలయాన్ని కడుతూ దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళకు పని కల్పించి వాళ్ళనందరినీ కూడా ఆకలితో అలమటించకుండా వాళ్ళకు తిండి పెట్టి శుభ్రంగా ఆలయాన్ని నిర్మించాడు. ఇలాంటివి చాలా జరిగాయి. ఆనాటికి చాలా భయంకరమైనటువంటి కరువు కాటకాల మధ్యలో ప్రజలు విలవిలలాడుతూ చచ్చిపోయేవారు పిట్టల్లాగా. వాళ్ళందరికీ పని కల్పించింది వాళ్ళే. మిషనరీలు పని కల్పించారు, బ్రిటిష్ వాళ్ళు పని కల్పించారు. మొత్తానికి మన వాళ్ళు వేస్తున్నటువంటి వెర్రి లక్షణాల వలన, పిచ్చి చేష్టల వలన, మన మధ్యలో ఉన్నటువంటి అయోమయ పరిస్థితుల వలన వాళ్ళు కొంచెం కఠినంగా మన వాళ్ళ మీద వ్యవహరించాల్సి వచ్చింది. వాళ్ళు కఠినంగా వ్యవహరించేసరికి మన వాళ్ళంతా కూడా ఏకమైపోయి మా ఆచారాలకు అడ్డు తగులుతున్నారు, మా సంప్రదాయాలకు అడ్డు తగులుతున్నారు, మా పద్ధతులకు అడ్డు తగులుతున్నారు, మా స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నారు అని భయంకరమైనటువంటి ప్రచారాలు చేసేసి మొత్తానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వాళ్ళను వదలకుండా తరిమేశారు. పోయారు వాళ్ళంతా. వాళ్ళ పెత్తనం ఏమిటి మన దేశం మీద? మొత్తానికి మనకు కాస్త నేర్పించాల్సింది నేర్పించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నాం, వాళ్ళని పంపించేశాం.
మరి మనం ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి కదా. అంతకుముందు తన్నుకుంటున్నటువంటి వాళ్ళు రావడం ద్వారా ఐక్యపరచబడ్డారు. మొత్తానికి ఐక్యతతో వాళ్ళని తరిమేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే మరలా తిరిగి తన్నుకోవడం మొదలుపెట్టారు. అది వచ్చిన గొడవ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోగానే తన్నుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వాళ్ళు కూడా అంతే. ఆంధ్ర వాళ్ళను కాస్త ప్రక్కకు నెట్టేసేసి మన రాష్ట్రం వేరు, ఆంధ్ర వాడు వేరు అనుకని ఆంధ్ర గో బ్యాక్ అని ఆంధ్ర వాళ్ళని తరిమేసేసి తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా తయారైపోయింది. మంచిది, అలా అవ్వడం మంచిదే. తెలంగాణ అభివృద్ధి చెందడాన్ని మనం కోరుకుంటాం. నేను కూడా తెలంగాణ వాసినే కాబట్టి తెలంగాణ డెవలప్మెంట్ను మనం కోరుకుంటాం. కానీ తెలంగాణ ఏం జరుగుతుంది ఇప్పుడు? తెలంగాణలో అంతకుముందు ఎన్నడూ లేని అంతఃకలహాలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. భారతదేశంలో అంతఃకలహాలు, తెలంగాణలో అంతఃకలహాలు, బీహార్లో అంతఃకలహాలు, ఆంధ్రాలో అంతఃకలహాలు. ఎక్కడ చూచినా గొడవలు, గందరగోళాలు, ఎక్కడ చూచినా స్వార్థం, ఎక్కడ చూచినా అయోమయ పరిస్థితి. అంతే తప్ప ఎక్కడ సరి అయినటువంటి అభివృద్ధికారకమైనటువంటి విధానాలు లేవు. ఇది ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను నేను? ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. స్వతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడాలి. వాస్తవానికి ఫ్లాగ్ హాస్టింగ్ ఉన్నట్లయితే జెండా వందన సమర్పణ చేస్తున్నప్పుడు అక్కడే 4 ముక్కలు చెప్పేవాడిని, వాళ్ళు ఇవ్వాల్సిన సందేశం ఏదో. కానీ వర్షం పడుతుంది, జెండా తడవకూడదు అన్నారు. అందుకని జెండా తడవకూడదని చెప్పి ఏదో నియమం పెట్టారట. అందుకని చెప్పి జెండా ఎగరేయడం మానేసాం మనం. మరి ముఖ్యమంత్రి గారు జెండా తడుస్తూనే జెండాను ఎగరేశాడు. మిగిలినటువంటి నాయకులందరూ తడుస్తూ ఉండగానే నియమాన్ని ఉల్లంఘించేసి జెండాలు ఎగరేశారు. ఏంటో మరి, ఒకడికి ఒక నియమం, ఇంకొకడికి ఒక నియమం. మనకు తెలియదు. ఈ కథా కమామీసులు నాకు తెలియదు. ఈ రాజకీయాలు మనకు తెలియదు అసలు. ఎవడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక కొన్నిసార్లు బుర్ర పాడైపోతుంది అంతే. కొన్నిసార్లు గుండెల్లో ఆవేదన. ఏది నియమమో ఏది నియమం కాదో అర్థం కావడంలే. ఎవడు ఎందుకు చెయ్యొద్దంటున్నాడో, ఎవరిని ఎందుకు చేయొద్దంటున్నాడో, చెయ్యొద్దు అన్నదాన్ని తానెందుకు చేస్తున్నాడో కూడా నాకు అర్థం కాదు. ప్రజలను వద్దంటాడు, తాను మాత్రం గడ్డి తింటూ ఉంటాడు. ఇదేంటో మనకు అర్థం కావట్లా. నా బుర్ర చాలా చిన్నది. నా బుర్రకు అర్థం కాని పరిస్థితి ఇదంతా. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చిందా, లేకపోతే ఈ దేశానికి కఠినమైన బానిసత్వం పెరిగిపోయిందా? ఈ దేశంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా? ఈ దేశంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛగా ముందుకు సాగగలుగుతున్నారా? లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నోళ్లు మూసుకొని ఊరుకొని బిక్కుమనుకుంటూ భయపడుతూ ఎవడు ఎక్కడ తొక్కేస్తాడో, ఎవడు ఎక్కడ మింగేస్తాడో, ఎవడెక్కడ పేక బిసికేస్తాడో, ఎవడు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేస్తాడో అని భయపడుతూ బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నాడో అది ఒకసారి ఎవరికి వారు విశ్లేషించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేశంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రోజున పరిస్థితులు దేశంలో. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి కఠినమైనటువంటి క్రూరమైన కార్యాలు జరుగుతూ ఉన్న సమయంలో స్వేచ్ఛ ఏమాత్రం లేకుండా మంచి మాట్లాడితే, నీతిని గురించి మాట్లాడితే, నిజాయితీని గురించి మాట్లాడితే, వాస్తవాలను మాట్లాడితే వాళ్ళని తొక్కిపట్టి వాళ్ళు అడ్రస్ లేకుండా చేసేటువంటి నాయకులు భారతదేశం అంతటా, ఆంధ్ర రాష్ట్రం అంతటా, తెలుగు నాట అంతటా ఈ రోజున పెరిగిపోయిన ఈ సమయంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరిపించుకుంటూ దాని గురించి మాట్లాడడం అనేది గుండెల్లో చాలా బాధను కలిగిస్తున్న విషయం. ఈరోజు ఏం చేయగలం? మాట్లాడి మాత్రం ఏమీ చేయలేం. అందుకని ఏమీ చెయ్యలేవు కాబట్టి నోరు మూసుకొని ఊరుకోమని చెప్పంటే నోరు మూసుకోలేము, ఏమీ చెయ్యలేము. ఈ రెంటి మధ్యలో ఇరుకున పడి చస్తున్నాం మనం అందరం. ఒక్కటే, తిరిగి భారతదేశం భయంకరమైనటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అంతకు ముందున్న దానికంటే కూడా భయంకరమైనటువంటి బానిసత్వం భారతదేశాన్ని పట్టి వేధిస్తుంది ఈరోజు. భారతీయులు బానిసలే కానీ భారతీయులు స్వతంత్రులు కారు. అది గుర్తుపెట్టుకోండి. భారతీయులు బానిసలే కానీ
స్వతంత్రులు కారు ఈరోజు. మిగిలిన ప్రపంచ దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాలను గురించి నేను ఇప్పుడు మాట్లాడబోవడం లేదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై కంట్రీ యాజ్ వెల్ యాజ్ మై స్టేట్. నా దేశాన్ని గురించి, నా రాష్ట్రాన్ని గురించి, నా ప్రజలను గురించి మాట్లాడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దురాచారాలను అరికట్టి, దుర్మార్గాలను అణిచివేసి, సరి అయినటువంటి సక్రమమైన విధానాన్ని ప్రజలకు నేర్పించడానికి కొంతమంది ఆనాడు పూనుకున్నారు. వాస్తవంగా భారతదేశానికి ఒక అద్భుతమైన, ప్రపంచంలో ఎవరికీ లేని ఒక అద్భుతమైన, అలాగే అందరికంటే, అన్ని దేశాల కంటే పెద్దదైన రాజ్యాంగం మనకుంది. అనేకమైన అధికరణలు ఉన్నాయి, అనేకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి, అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి రాజకీయంలో, అలాగే అనేకమైన క్లాజెస్ ఉన్నాయి రాజకీయాల్లో. వీటన్నిటినీ రాసినటువంటి వాడు, వీటన్నిటికీ రూపకర్త మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ వీటన్నిటికీ కూడా రూపకర్త. మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడి నుంచి రాయగలిగాడండి బాబాసాహెబ్ అంబేద్కర్? ఒకవేళ ఆనాడు కూడా నిమ్న జాతి వాళ్ళను అణిచివేయడం అనేటువంటి ఒక శాసనం గనక ఉండి ఉంటే, ఉందిలేండి, దేశంలో ఉంది, బ్రిటిష్ వాళ్ళు కూడా అదే రూల్ని గనక పాటించుంటే, తక్కువ జాతి వాడు పైకి రాకూడదు అనే శాసనాన్ని గనక వాళ్ళు విధించి ఉంటే, తక్కువ జాతి వాడు చదువుకోవడానికి వీల్లేదు అనే శాసనాన్ని గనక వాళ్ళు పెట్టి ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా చదివేవాడు? బాబాసాహెబ్ అంబేద్కర్కు చదువు నేర్పించింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకుని వెళ్ళి బ్రిటన్లో ఉన్నటువంటి గొప్ప యూనివర్సిటీలో చదివించింది ఎవరు? అతడు చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరు? ప్రపంచ చరిత్రలో ఉన్న వివిధ రాజ్యాంగాలను గురించి బాగా చదవడానికి అవకాశం కల్పించింది ఎవరు? అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగాన్ని బాగా చదవగలిగేటువంటి శక్తిని ఇచ్చింది ఎవరు? అవన్నీ భారతీయులు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా వాళ్ళ సామర్థ్యత, వాళ్ళ పలుకుబడి పెరిగిపోయి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు కొట్టుకు చావడానికి, తిట్టుకోవడానికి, మన ఆచారాలు, మన సంప్రదాయాలు, వీటన్నిటి మధ్యలో సామాన్యమైనటువంటి ప్రజలను, అమాయకులైన ప్రజలను మన ఆచారాలతో మోసం చేయడానికి మనకు అవకాశాలు పోయాయి కనుక వాళ్ళ మీద తిరుగుబాట్లు చేసి అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళను బయటకు పంపించేరాక మనం ఊరుకోలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఎంతో కాలానికి సింగపూర్కు స్వతంత్రం వచ్చింది, మలేషియాకు భారతదేశానికి వచ్చిన తర్వాతే స్వతంత్రం వచ్చింది. అలాగే ఇజ్రాయేలు దేశానికి స్వతంత్రం మన దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సర కాలం తర్వాత వచ్చింది. ఆ దేశాలు ఈ రోజున ప్రపంచంలోనే అగ్రగామి దేశాలుగా తయారై చివరికి భారతీయులకు కూడా జీవనోపాధికి అక్కడ తలుపులు తెరిచాయి. ఇక్కడ తినడానికి తిండి లేదు, ఇక్కడ చేయడానికి ఉద్యోగం లేదు మన వాళ్ళకి. అందుచేత ఆ దేశాలు తలుపులు తెరిచి, ఆ దేశాల అవకాశాలు కల్పించి మన దగ్గర ఉన్న మేధావులను అక్కడికి తీసుకువెళ్ళాయి, జీవనాన్ని కల్పించాయి. వీళ్ళు సంపాదించిన సంపాదనతోనే భారతదేశం విదేశీయులుగా ఉన్న మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో సంపాదించిన సొమ్ముతోనే భారతదేశం డెవలప్ అయ్యింది కాదని ఎవడంటాడు చెప్పండి. అక్కడ సంపాదించిన సొమ్ముతోనే ఇక్కడ పరిశ్రమలు పెట్టాడు, ఇక్కడ సంపాదించిన దాంతో కాదు. అక్కడ సంపాదించి వచ్చి కాలేజీలు పెట్టారు, అక్కడ సంపాదించి వచ్చి హాస్పిటల్స్ పెట్టారు, అక్కడ సంపాదించి వచ్చి అనేక కార్యకలాపాల్లో ఇక్కడ పెట్టారు, అక్కడ సంపాదించి ఇక్కడ రాజకీయాల్లో పెట్టారు అంతా. మరి ఇక్కడ ఏమైంది? కారణం ఏమిటో తెలుసునా? we lost our unity, we became very selfish. మెల్లగా మనం స్వార్థపరులం అయిపోయాం, సంకుచిత స్వభావాలు ఎక్కువైపోయాయి, ఆచార వ్యవహారాలు ఎక్కువైపోయాయి,
అలాగే అనేక రకాలైన కులాల కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. నోరు తెరిస్తే చాలు ఎవడైనా సరిగ్గా డెవలప్ చేస్తున్నాడు, దేశాన్ని కొంచెం బాగు చేస్తున్నాడు, దేశాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాడు, 10 మందికి ఏదైనా జీవనాన్ని కల్పిస్తున్నాడు అని అంటే చాలు వాళ్ళ మీద పడి సామాజిక వర్గమనో లేదా కులమనో లేకపోతే ఇంకొకటనో వాళ్ళ మీద పడి విరుచుకుపడ్డం తప్ప అస్సలు కష్టపడదాం, పనిచేద్దాం, సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకుందాం, మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఇంగిత జ్ఞానం మన వాళ్ళకు పూర్తిగా లేకుండా పోయింది. చాలా విచారకరమైన విషయం. ఈరోజు 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక భారతీయ పౌరుడుగా ఈ మాటలు మాట్లాడవలసి వస్తున్నందుకు నాకు విచారంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, బాధగా ఉన్నా, మన దేశ పరిస్థితిని గురించి మనం మాట్లాడుకోక తప్పదు. నేను బ్రిటిష్ వాళ్లకు ఫర్రేం కాదు. నాకున్న పితరులు వీళ్ళందరూ కూడా రకరకాలైన రీతుల్లో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్ రైట్, దేశం స్వతంత్రం వచ్చింది అని 74 సంవత్సరాల ఈ కాలంలో నేను అనేక స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. తెలంగాణలో చదువుకునే కాలంలో, తిరిగి ఆంధ్రాలోకి వచ్చి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న కాలంలో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దాదాపుగా అనేక సంవత్సరాలైన తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు 1996లో ఇక్కడ కార్యక్రమం 1994లోనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1994లో చిల్డ్రన్ హోమ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పతాకాన్ని ఎగరవేస్తూ భారతదేశాన్ని గురించి గర్విస్తూ, భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి సంతోషిస్తూ, భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు అడుగు వేయడానికి అనేక రీతులుగా ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల్లో దేశ అభివృద్ధి కొరకు నాకు వంతు కృషిని నేను చేసుకుంటూ ముందుకు అడుగు వేస్తున్నాను. అలాగే సంఘాన్ని కూడా భారతదేశీయ పౌరులుగా, దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దుతూ ఈ దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించమని ప్రార్థనలకు పురికొల్పుతూ వస్తూ ఉన్నాం మనందరం. ఆల్ రైట్, ఇది రాజకీయ పరంగా మనకు సిద్ధించిన స్వాతంత్రం. ఇంకెంత డెవలప్ అవ్వాలి, ఎంత అభివృద్ధికి వెళ్ళాలి, ఎంతమందికి అన్నం పెట్టాలి. వాస్తవంగా ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. భారతదేశంలో ఉన్నన్ని మంచి వనరులు మిగిలిన దేశాల్లో లేవు. ఇక్కడ ఉన్నన్ని వనరులు మిగిలిన దేశాల్లో లేవు. సింగపూర్లో ఏ వనరులు లేవు. అభివృద్ధి చెందడానికి సింగపూర్లో వనరులు ఏమీ లేవు. సింగపూర్ అంతా చిన్న కంట్రీ. దేర్ వాజ్ నో ఆపర్చునిటీస్ టు డెవలప్. ఏదైనా ఉంటే ప్రక్కన కొంచెం సముద్రం ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. అక్కడ గనులు లేవు, అక్కడ ఇంక ఏ విధమైన కొండలు లేవు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఏ అవకాశాలు లేని సింగపూర్ భారతదేశాన్ని తలతన్నేలాగా అభివృద్ధి చెందింది. ఒక డిసిప్లిన్ ఉంది సింగపూర్లో ఈ రోజుకు కూడా, ఒక క్రమశిక్షణ ఉంది సింగపూర్లో. అవినీతికి ఆస్కారం లేకుండా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి సింగపూర్లో ఈరోజు. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి మలేషియా కూడా అదే విధమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా ఇజ్రాయేల్ దేశం ఉంది. తిప్పి తిప్పి కొడితే కృష్ణా జిల్లా అంత ఉండదు, కానీ ఈ రోజున అక్కడ నదులు లేవు, ఆనకట్టలు లేవు, ఏమీ లేవు, కొండలు లోయలు కలిగిన దేశం అదంతా. కానీ ఆ దేశంలో ఉన్న వ్యవసాయం అద్భుతం. ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యమైన అమెరికాకు, బ్రిటన్కి, ఇంకా అనేక దేశాలకు, అలాగే చివరికి భారతదేశానికి కూడా ఆడపా దడప ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ వాళ్ళు దిగుమతి చేస్తారు. దిగుమతులు జరుగుతూ ఉంటాయి. చివరికి నిన్నగాక మొన్న భారతదేశపు యుద్ధ రంగంలోనికి కొన్ని క్షిపణులు వచ్చి చేరాయి. యుద్ధ విమానాలు, క్షిపణులు. అవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో తెలుసా? ఇజ్రాయేల్ దేశం వాళ్ళు భారతదేశానికి హెల్ప్ చేస్తూ
అక్కడ తయారు చేయబడినటువంటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విమానాలను, క్షిపణులను భారతదేశానికి వాళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అన్నీ కావాలి మనకు. విదేశాల్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావాలి, విదేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ కావాలి, విదేశాల్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావాలి, విదేశాల్లో నుంచి వచ్చేటువంటి యాంటీబాడీస్ కావాలి, విదేశాల్లో నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటివి కావాలి. కానీ మన ప్రాంతాల్లోనే డెవలప్ అయ్యి, మన ప్రాంతాల్లోనే, మన ఆసియా ఖండంలో అద్భుతమైన రీతిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ప్రపంచానికి నైతిక ఆధ్యాత్మిక సూత్రాలను నేర్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన సత్యాన్ని మాత్రం మనం వద్దు అని తోసి అవతల పారేస్తున్నాం మనం ఈరోజు. వాళ్ళు కనిపెట్టిన టెలిఫోన్నే వాడుకుంటున్నాం, వాళ్ళు కనిపెట్టినటువంటి విద్యుత్ బల్బులు వాడుకుంటున్నాం, వాళ్ళు కనిపెట్టినటువంటి రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళు కనిపెట్టినటువంటి విమానాల్లో పయనిస్తున్నాం, వాళ్ళు కనిపెట్టినటువంటి అనేక రంగాలను మనం వినియోగించుకుంటున్నాం. నేను అంటున్నాను, వాడు కనిపెట్టింది కాదు క్రైస్తవ్యం. వాళ్ళ దగ్గర నుంచి రాలేదు క్రైస్తవ్యం, ఇక్కడి నుంచి క్రైస్తవ్యం ఆ దేశాలకు వెళ్ళింది. కానీ ఈ రోజున మన మధ్యలో, మన ప్రాంతాల్లో పుట్టి ఆసియా ఖండపు నైతిక ఆధ్యాత్మిక విలువలను పుణికి పుచ్చుకున్న ప్రేమతత్వం, ఆధ్యాత్మిక తత్వం, దీనంతటినీ కూడా మనం చేతులారా పాడు చేసుకొని విదేశాలకు అమ్ముకొని విదేశాలకు దగ్గరకు వెళ్ళగొట్టి వేసి, పైగా క్రైస్తవ్యాన్ని విదేశీ మతం అని చెప్పి దుర్భాషలాడడానికి మనం పూనుకున్నాము అంటే మన చదువు ఎక్కడా, మన సంస్కారం ఎక్కడా, మనకున్న పరిజ్ఞానం ఎక్కడా నాకు అర్థం కావడం లేదు. అందరూ చదువుకున్న మేధావులేనా మీరంతా? ఏం చదివారు మీరంతా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది విదేశీ మతం ఎలా అవుతుంది? అమెరికా నిన్నగాక మొన్న 500 సంవత్సరాల నాడు పుట్టింది అమెరికా. 500 ఏండ్లకు ముందు అమెరికా లేదు అసలు. అమెరికా ఎవడికి తెలియదు. అక్కడెవడో రెడ్ ఇండియన్స్ కొంతమంది ఉండేవారు అంతే. అలాగే అనేక దేశాలు ఆ తర్వాతే కనిపెట్టబడ్డాయి, అనేక దీవులు కనిపెట్టబడ్డాయి. ఆసియా ఖండము యొక్క చరిత్ర చాలా అద్భుతం. ప్రపంచం యొక్క ఉనికి ఆసియా ఖండంలోనే ప్రారంభమైందని బైబిల్ చెప్తుంది మనకు. అద్భుతమైన రీతిలో ఆసియా, ఐరోపా ఖండాలు చాలా అద్భుతమైనటువంటి పరిణతి గడించాయి ఆరంభ దినాల్లో. ప్రపంచం అంటే ఆసియా, ఐరోపాలే ఒకప్పుడు. ఆ తర్వాతే మిగిలినటువంటి దేశాలన్నీ కూడా మెల్లగా కనిపెట్టబడుతూ వచ్చాయి. సరే, ఎందుకు ఇంత మీన్ మెంటాలిటీ మన వాళ్ళకి? ఎందుకు ఇంత సంకుచితమైన స్వభావాలు మన వాళ్ళకి? మనమేమైనా దేశాన్ని రాంగ్ వేలో నడిపిస్తున్నామా? ఎందుకు క్రైస్తవ్యాన్ని ఈ రోజున సమాజం వ్యతిరేకిస్తుంది? నేను క్రైస్తవ మతాన్ని గురించి మాట్లాడడం లేదు. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించండి, నాకేం అభ్యంతరం లేదు. క్రైస్తవ మతంలో బైబిల్కు సంబంధించని అనేకమైన తప్పుడు విధానాలు ఉన్నాయి. దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను మీతో కలిసి కావాలంటే. క్రైస్తవ మతము అనేకమైనటువంటి మలినమైన సంస్కృతులతో నిండిపోయింది. ఈ దేశపు ఆచార వ్యవహారాలతో క్రైస్తవ మతం ముడిపెట్టి వేయబడింది. ఈ దేశంలో ఉన్న అరాచకపు కార్యక్రమాలు క్రైస్తవ్యంలోనికి వచ్చి పడ్డాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అనాగరిక చర్యలు క్రైస్తవ్యంలోకి వచ్చాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టాయి, క్రైస్తవ మతంలోకి. అందుచేత క్రైస్తవ మతాన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించితే తప్పేమీ లేదు. కానీ క్రైస్తవ మతం వేరు, క్రైస్తవ్యం వేరు. క్రైస్తవ్యము అంటే క్రీస్తు యొక్క బాట, క్రీస్తు యొక్క విధానము, క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క లక్షణము అని అర్థం. కాబట్టి క్రైస్తవ మతాన్ని, క్రీస్తు లేని క్రైస్తవ మతం, క్రీస్తు లేడు క్రైస్తవ మతంలో, కాబట్టి క్రీస్తు లేని క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించడంలో తప్పు లేదు. కానీ క్రీస్తును వ్యతిరేకించొద్దు అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. క్రీస్తు ప్రపంచానికి మార్గదర్శి, భారతదేశానికి మార్గదర్శి, మీకు నాకు మార్గదర్శి.
క్రీస్తు సర్వ మానవ జాతికి మార్గదర్శి. మీరొక్కసారి ప్రముఖులైన నాయకుల యొక్క చరిత్రలు ఒక్కసారి చదవండి, జాగ్రత్తగా వాళ్ళ రచనలు చూడండి, వాళ్ళు క్రీస్తుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు చూడండి. నోబడీ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. ఎవరు కూడా క్రీస్తును వ్యతిరేకించలేదు. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన అద్భుతమైన ఉపాధ్యాయుడు, ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. ద గ్లింప్సెస్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్స్ అనేటువంటి పుస్తకాన్ని వ్రాస్తూ దానిలో క్రీస్తును, క్రీస్తు యొక్క తత్వాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ భారతదేశానికి క్రీస్తు అవసరం, అంతేకాదు ప్రపంచానికి క్రీస్తు అవసరం, క్రీస్తు తత్వమే ప్రపంచాన్ని అంతటినీ కూడా కాపాడగలిగినటువంటి ఏకైక విధానం అంటూ గ్లింప్సెస్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్స్లో తన అద్భుతమైనటువంటి రచనను ఆయన ఇచ్చాడు. అలాగే స్వామి వివేకానంద గ్రంథావళి తీసుకొని చదువుకోండి. మేము మిగిలిన గ్రంథాలకు నేను వ్యతిరేకిని కాదు. నా దగ్గర వివేకానంద గ్రంథావళి ఉంది, మహాభారతం ఉంది, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, ఖురాన్ ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. నా లైబ్రరీ నిండా అనేకమైనటువంటి గ్రంథ సముదాయాలు ఉన్నాయి. ఈ రోజున అడపాదడపా నేను కూడా చదువుతాను దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని. బైబిల్ గ్రంథం ఎంత అద్భుతంగా, బైబిల్లో దానిలో ఉన్న విశిష్టతలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి విశిష్టతలను చాలామంది అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళారు అక్కడికి. నేనంతటిని చివరికి మహా గొప్ప ఋషీశ్వరుడుగా ఘనమైనటువంటి పేరుగాంచినటువంటి రమణ మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహర్షి గారు ఓంకారము అనే పుస్తకాన్ని వ్రాస్తూ, ఓంకారము అనే పుస్తకంలో చాలా అద్భుతంగా భగవంతునికి మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం, వాస్తవానికి పేర్లేవి కూడా భగవంతునికి సరిపోవు. క్రైస్తవుడు రాసిన పుస్తకం కాదండోయ్ అది. ఇందాక నేను చెప్పాను, వివేకానంద గ్రంథావళిలో అడుగడుగున బైబిల్లో ఉన్న విశిష్టతలను రాస్తాడు. యేసుక్రీస్తును చాలా గట్టిగా ఎత్తి చూపిస్తాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తత్వాన్ని గురించి చెప్తూ భారతదేశానికి క్రీస్తు యొక్క అవసరతను గురించి చెప్తాడు. అలాగే మహాత్మా గాంధీజీ తన ఆత్మకథలో క్రీస్తు యొక్క విశిష్టతలను గురించి వ్రాస్తూ, నా జీవితంలో ఈ అహింసా సిద్ధాంతానికి నన్ను ప్రేరేపించింది యేసుక్రీస్తు ప్రభువే, యేసు లేకపోతే నేను అహింసా సిద్ధాంతాన్ని పట్టుకుని ఉండేవాడిని కాదు అంటూ రాస్తాడు. అలాగే రమణ మహర్షి దేవుని యొక్క నామాలు, అనేక మంది దేవునికి వివిధమైన నామకరణాలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన బైబిల్ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా చదివినటువంటి వాడై అతడు అంటాడు, దేవునికి అంటూ ఏదైనా పేరు పెట్టవలసి వస్తే అప్రోప్రియేట్ నేమ్ అనేది బైబిల్ గ్రంథంలోనే ఉంది. భగవంతునికి ఇవ్వవలసిన అప్రోప్రియేట్ నేమ్, సరిగ్గా సరిపోయే షూటబుల్ నామము, దేవునికి భగవంతునికి ఇవ్వవలసినటువంటి సరిపోయే నామము బైబిల్ గ్రంథంలో మాత్రమే ప్రపంచము కనుగొనగలుగుతుంది, అక్కడే ఉంది. ఇక మిగిలిన పేర్లు ఏవి కూడా ఇవన్నీ మనం కల్పించుకున్న నామాలు. అంతేగాని భగవంతునికి ఉన్న ఏకైక నామం ఒక్కటే, అదే యెహోవా అంటాడు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. దేవునికి ఇవ్వవలసినటువంటి పేర్లలో ఒకే ఒక నామము, సరిగ్గా అప్రోప్రియేట్ నేమ్ ఈజ్ ఐ యామ్ దట్ ఐ యామ్, దట్స్ ఆల్. నేను ఉన్నవాడను అనే పేరు కంటే భగవంతునికి ఇంకా ఏ పేరు కూడా సూటబుల్ కాదు అన్నాడు. వీళ్ళందరూ మేధావులు కాదా? తత్వవేత్తలు కాదా? వీళ్ళంతా గొప్ప గొప్ప వ్యక్తులు కాదా? చివరికి వేమన లాంటి మహా వ్యక్తులు కూడా తత్వవేత్తలు చాలా అద్భుతంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి జీవితంలో అనేక రకాలైనటువంటి డక్కాముక్కాలు తిని, బ్రతుకులో అనేక రీతులుగా దెబ్బతిని, ఓడిపోయి, చెడిపోయి, చివరికి అనేక తత్వాలను గమనించి చక్కటి వేమన శతకాన్ని మనకు అందించాడు. వేమన శతకంలో ఉన్న మాటలన్నిటినీ ఒక్కసారి ఆలోచిస్తే
బైబిల్ సూత్రాలు అడుగడుగునా ప్రతి పద్యంలో నాకు గోచరిస్తాయి. ప్రతి పద్యంలో. బైబిల్ చదివాడో లేదో నాకు తెలియదు. బైబిల్ యొక్క భావజాలం అంతా కూడా వేమన పద్యాల్లో అద్భుతంగా కనబడుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదీయేలా, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు. వీటన్నిటినీ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు, అలాగే మలినమైపోయినటువంటి ఈ పద్ధతుల్ని బాగా ఎండగట్టి తూర్పారపట్టి సంస్కరించడానికి పూనుకున్నటువంటి లక్షణాలు వేమన పద్యం నిండా కనబడతాయి మనకు. వేమన పద్యాల్లో అందుచేత బైబిల్ గీతాలతో పాటు, బైబిల్ పాటలతో పాటు, బైబిల్ కథనాలతో పాటు వేమన శతకాన్ని కూడా చదవండి, వేమన శతకంలో ఉన్న పద్యాలు చదవండి అని చెప్తూ ఉంటాను మా వాళ్ళతో కూడా. నేను అప్పుడప్పుడు చదువుకోండి వేమన శతకాన్ని, దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మీరు గ్రహించండి అని. ఎంత చక్కగా వ్రాస్తాడు ఆయన. నాకేమీ చేత కాదు అని అనుకొని నిరాశానుస్పృహల మధ్యలో పడిపోతున్నటువంటి జనాంగానికి సాధన చెయ్యరా బాబు అని చెప్తూ అనగననగా రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూడు ధరలవున విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు. చెయ్యరా బాబు, కృషి చెయ్యి. పాడుతూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది. అలాగే తింటూ ఉంటే చివరికి వేపాకు కూడా తీయగా మారుతుంది. అలవాటు చేసుకో. నాకు అది బాగోదు, ఇది బాగోదు, అది పనికిరాదు, ఇది పనికిరాదు అన్నీ ఊసేయిపోకు. కూరలో కరివేపాకు వేసుకుంటాం, దాన్ని కూడా ఊసతల పారేయడమే తీసి. ఇలాగైతే మనం ఏమవుతాం? ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా చెప్పినటువంటి విషయాలు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా చక్కగా ఇలాంటి విషయాలన్నీ సామెతల గ్రంథం చదువుకుంటే అద్భుతంగా మీకు కనిపిస్తాయి దాంట్లో నుంచి. అలాగే యేసు ఉపదేశాలు, కొండ మీద చేసిన ఉపదేశాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. భగవంతుని నామోచ్చరణ కాదు, భగవంతుడు చెప్పిన క్రియలు చెయ్యాలి అని బైబిల్ అద్భుతంగా చెప్పింది. భగవంతుని స్మరిస్తే చాలు ఏదో ముక్తి వచ్చేస్తుంది అని మూఢనమ్మకాలు మన ప్రజలు నేర్పారు మనకి. క్రైస్తవ్యం అది నేర్పలేదు మనకెప్పుడూ కూడా. యేసును ధ్యానించు, నువ్వు ముక్తిలోకి వెళ్ళిపోతావని నేను ఎప్పుడు బోధించలా. నేను ఎప్పుడు చెప్పినా యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించు, యేసు 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 అని పాడుకో అని నేను ఎప్పుడు చెప్పలేదు. యేసు చెప్పినట్లుగా చెయ్యి అని చెప్తున్నా నేను. నాకు నేను కూడా బుద్ధి చెప్పుకుంటూ ఉంటాను, ఒరేయ్ యేసు చెప్పినట్లు చెయ్యిరా బాబు అని. యేసును బోధించడం కాదు, యేసును జపించడం కాదు, యేసును భజించడం కాదు, యేసును స్తుతించడం కాదు, యేసును పూజించడం కాదు, యేసుకు ఏదో అర్పించడం కాదు. యేసు చెప్పినట్లుగా చెయ్యి. ఒబే టు హిస్ కమాండ్మెంట్స్ ఆల్వేస్. ఆ విధమైనటువంటి ఎల్లవేళలా కూడా ఆ విధమైనటువంటి ఇంగిత జ్ఞానం ప్రజలకు కావాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇకపోతే ఈ విధంగా మనకు అనేకమైన పాఠాలు సమాజంలో నేర్పించబడ్డాయి. వాటిని అనుసరించి ముందుకు వెళ్ళాలి. కానీ లేనిపోని గందరగోళాలతో, స్వార్థ చింతనతో దేశాన్ని పాడు చేసి, సమాజాన్ని పాడు చేసి, ప్రక్కవాణ్ణి పాడు చేసి, నీ అభివృద్ధికి ఉపయోగపడేవాడిని కూడా పాడు చేసి, నీకు ఎప్పుడూ ఈ దేశానికి హాని తలపెట్టని వర్గాలను కూడా నాశనం చేసేసి, దేశాన్ని నాశనం చేసినటువంటి దౌర్భాగ్యులందరినీ పైకెక్కిస్తే రేపు దేశం ఏమైపోతుందండి? రకరకాలైన రీతుల్లో ఈ రోజున విరుచుకుపడుతుంది సొసైటీ. రేపొద్దున వీళ్ళంతా ఏమవుతారు? సుమతి శతకంలోనూ అలాగే వేమన శతకంలో కూడా ఎవడు పడితే వాడి గద్దెల మీదకి ఎక్కి కూర్చుంటే దేశం ఏమవుతుందో, ఎలా ఉంటుందో
దాంట్లో చాలా చక్కగా ఉన్నాయి, చదువుకోండి. భారతదేశ స్వతంత్రాన్ని భయంకరమైన రీతిలో ఈ రోజున దోపిడీ చేసుకునే వ్యవస్థ తయారయ్యింది. దాన్నే ఒక విశ్లేషకుడు, జర్నలిస్ట్ వ్రాస్తూ అంటాడు, భారతదేశాన్నట బ్రిటిష్ వాళ్ళు జాగ్రత్తగా కాపాడారట, కాపలాదారులాగా. వాళ్ళని దొంగలు అని వాళ్ళ మీద నేరం మోపాం మనం, కానీ బ్రిటిష్ వాళ్ళట కాపలాదారులట ఈ దేశానికి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో దొంగలు పడ్డారు అన్నాడు ఒక ఆయన. జాగ్రత్త గమనించాలని కోరుతున్నాను, ఎవరెవరు వింటున్నారో దీనంతటిని. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో దొంగలు పడ్డారట. దోపిడీలు ఎక్కువైపోయాయి ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో దొంగతనాలు చెయ్యనివ్వలేదు, వాళ్ళు దోపిడీలు చెయ్యనివ్వలేదు. వాళ్ళు ఏదో కొంతమంది ఏదో ఇక్కడి నుంచి ఉన్నది ఏదో కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్తున్నాం మనం మ్యూజియాల్లో పెట్టుకున్నాం, ఏదో కోహినూరు వజ్రమో ఏదో అది ఎత్తుకుపోయాడు రా బాబు అని చెప్పి అంటున్నాం. ఎవడు బ్రిటన్ మ్యూజియంలో ఉందట, మరి ఇంకేం ఎత్తుకుపోయాడు? తెచ్చిచ్చినవన్నీ, కట్టిపెట్టినవన్నీ, నిర్మించినవన్నీ, నేర్పించినవన్నీ, ప్రాజెక్టులన్నీ. మన కృష్ణా గోదావరి జిల్లాలనే తీసుకోండి, గుంటూరు జిల్లాను తీసుకోండి, నల్గొండ జిల్లాను తీసుకోండి. నల్గొండ జిల్లా స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టింది అనుకోండి, కానీ దానికి ముందు కట్టినటువంటి ప్రాజెక్ట్స్, కాటన్ బ్యారేజ్ కానివ్వండి, ఇది కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా కాటన్ బ్యారేజే, కాటన్ గారు కట్టింది అది కూడా. ఇవాళ సస్యశ్యామలమై ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలు హాయిగా కడుపు నిండా తినడానికి కారణమై, వ్యవసాయం అభివృద్ధి చెందడానికి, భయంకరమైన వరదల యొక్క ముప్పుల్లో దేశం నాశనం కాకుండా ఉండడానికి ఈ బ్యారేజీలు కట్టి లక్షలాది మంది ప్రజల జీవితానికి ఆధారం చూపించినటువంటి వాడు ఆయనే కాటన్. బ్రిటిష్ యొక్క అధికారి, బ్రిటన్ అధికారి ఇతడు. ఎన్ని లక్షల మంది ప్రజలు బ్రతకడానికి ఆస్కారం ఇచ్చారండి వాళ్ళు. మరి ఇవాళ మనం చేస్తున్నది ఏమిటి? కనీసం వాళ్ళు కట్టిన ప్రాజెక్టులను జాగ్రత్తగా కాపాడుతున్నామా? కొత్త ప్రాజెక్టులు ఏం కట్టేది లేదు మనం. ఆ కొత్త ప్రాజెక్టులు ఎప్పుడైనా కడతాము అని చెప్పి అనుకుంటే ఆ కట్టే ప్రాజెక్టులను కూడా ఆపి అవతల వారేయడం. ఒకడు కడతానంటే ఇంకొకడు ఆపేస్తాడు. ఒకడు కడుతూ ఉంటే ఇంకొకడు కూల్చేస్తుంటాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టబడినటువంటి గొప్ప ప్రాజెక్టుల్లో ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న కాలంలో కట్టాడు. అనేక వేల మంది ప్రజలు, మానవ నిర్మిత కట్టడము అని దానికి పేరు, మనుషులు కలిసి కట్టారు. ఇవాళ ఆ రోజున సాంకేతిక పరిజ్ఞానం ఇంత లేదు. కొన్ని వేల లక్షల మంది కూలీలు పనిచేసి జీవనాన్ని వాళ్ళు పోషించుకుంటూ దాన్ని కట్టడానికి కట్టారు. అనేక మంది కూలీలు అక్కడ చనిపోయారు ఆ రాళ్ల క్రింద పడి కూడా. ఆ తర్వాత కట్టిన కట్టడాలు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా కూడా కట్టిన కట్టడాలంటూ ఏమీ లేవు సరిగ్గా. దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను, ఈ దేశం కోసం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ దేశం మెల్లగా ఈ రాజకీయపు కుమ్ములాటల్లో పడిపోయింది, కొట్లాటల్లో పడిపోయింది, ద్రోహబుద్ధులు అధికమైపోయాయి, ద్వేషభావాలు అధికమైపోయాయి. ఈ దేశం నిండా దోపిడీ అధికమైపోయింది, స్వార్థం అధికమైపోయింది, సంకుచిత భావాలు అధికమైపోయాయి, భయంకరమైనటువంటి కులపు కుమ్ములాటలు ఎక్కువైపోయాయి, మత సంబంధమైన దురహంకారం ఎక్కువైపోయింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. దేశంలో దొంగలు పడ్డారు అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ అది అక్షరాల ఖచ్చితంగా ఇది ఖాయం. ఈ దేశం దొంగల దోపిడీగా తయారైపోయి కూర్చుంది. దోపిడీ దొంగలు ఈ దేశాన్ని దోచుకు తింటున్నారు. పందికొక్కుల్లాగా ఈ దేశం అంతా దోపిడీకి గురైపోతూ ఉంది. ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు.
ఎవరైనా ఇబ్బందిలో ఉన్న ప్రజలకు 4 మెతుకులు విదిలించేసేసి, ఏదో కాకికి మెతుకులు విధిస్తే కాకి అక్కడ 4 మెతుకులు తింటూ ఆడుకుంటుంది. కుక్కకు 4 మెతుకులు వేస్తే బౌబౌ అని అరవడం మానివేసి కుక్క మెతుకులు తింటుంది. ఇంకా దేనికైనా మెతుకులు వేస్తే శుభ్రంగా తింటాయి. అలా మెతుకులు విదిలించేసేసి మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా మార్చివేసి మొత్తం దేశాన్ని అంతటినీ కూడా దోపిడీ చేసుకొని తినేటువంటి వ్యవహారాలు ఎక్కువైపోయి కూర్చున్నాయి ఈ రోజున. కాబట్టి ఈ దేశం కోసం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలు నిజమైన స్వతంత్రులుగా మారవలసిన అవసరం ఎంతోనే ఉంది. ఎవరిస్తారు ఈ స్వతంత్రాన్ని? ఆయన కాలంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మనకు స్వతంత్రం ఇవ్వడం లేదు, అందుచేత వాళ్ళను తోలి అవతల పారేసి మనం ఇంకొక ముఖ్యమంత్రి గారిని పెట్టుకుందాం అనుకున్నాం. ఇంకొక ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడ, ఇంకో ప్రధానమంత్రి వచ్చాడు అక్కడ. మన పరిస్థితులు ఎలా తయారైనాయి తెలుసా? ఇంతకుముందు నేను చెప్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టు అలాగే తయారైపోయి కూర్చుంది మన పరిస్థితి అంతా. పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టు అయిపోయింది. ఇంకొకడెవడో కావాలని కోరుకుంటున్నాం, వాళ్ళు వచ్చి మనకేం ఒరగబెడతాడు. ఈయన వేళ మీద పగ తీర్చుకుంటున్నాడు, రేపొద్దున ఇంకొకడు వచ్చేసి ఆయన మీద పగ తీర్చుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో పడి చచ్చేది మనమే, దేశం చచ్చిపోతుంది. దేశంలో ఉన్న ప్రజల సొమ్మంతా కూడా ఈ కోర్టుల చుట్టూతా, పనికి మాలినటువంటి అబద్ధాల చుట్టూతా వీటన్నిటినీ ఖర్చు పెడుతూ ఉంటాడు. సామాన్యుడికి ఇంత విధిలించేస్తే వాడు కుక్కలాగా పడి అక్కడ పడుతున్నాడు. మనం కుక్కల బతుకుతున్నాం, ఎక్కడ బానిసలం కాదా మనం అందరం? ఏమండి, వేర్ ఈజ్ అవర్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఎక్కడుంది దేశంలో? ఇలాంటి అయోమయ పరిస్థితులు ఒక ప్రక్కన ఉంటూ ఉండగా మనకి ఎవరు వస్తారు స్వాతంత్రం? నిజమైన స్వాతంత్రం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి కథ కుమ్ములాటలైతే 2000 సంవత్సరాల కిందట మానవులను పాపదాస్యములో నుంచి విమోచించి మనుష్యుడు నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధతతో జీవించడానికి, యథార్థత కలిగి బ్రతకడానికి మానవ జాతిని విమోచించే క్రమంలో తన జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేసిన మహానుభావుడు, ప్రజల స్వాతంత్ర్యం కోసం అసూలు వాసిన పవిత్రమూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ విధమైన పోరాటం సలపలేదు, కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, తిరుగుబాట్లకు ప్రజలను ప్రేరేపించలేదు. ఆయన నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పాడు. ఆ ప్రేమ సూత్రాన్ని ప్రజలకు అందిస్తూ, ఆ ప్రేమనే ప్రజలకు చూపించే క్రమంలో తన జీవితాన్ని మానవ జాతి కొరకు అర్పించాడు. త్యాగమూర్తి, ప్రేమామూర్తి, పవిత్రమూర్తి. ఆయన మానవ జాతికి చేసిన ఉపకారం ఇంతింత కాదు. ఆయన మరణం మన కోసం, ఆయన త్యాగం మన కోసం, ఆయన ప్రేమ మన కోసం, ఆయనలో ఉన్న సర్వం మన కోసం. ఆయన మన నిమిత్తం చేసినటువంటి కార్యాన్ని మనం విశ్వసించి, ఆయనను అంగీకరించి, ఆయన అడుగు జాడలను మనం అనుసరించగలిగితే జీవితం చాలా ధన్యచరితంగా మారుతుంది. కానీ క్రీస్తు యేసు ఎంత ఉన్నతుడో, ఎంత శ్రేష్ఠుడో ఆ విషయాన్ని ఇంత తేటగా ప్రపంచ ప్రజలు, ప్రపంచ నాయకులందరూ గమనించి శ్లాఘిస్తూ ఉంటే, కొంతమంది క్రైస్తవులు క్రీస్తు యేసు చేసినటువంటి త్యాగాన్ని, ఆయన ప్రేమను, దాని విలువను అర్థం చేసుకోకుండా క్రీస్తు యేసు యొక్క నామానికి అవమానం కలిగిస్తున్నారు ఈ రోజున. దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చిన క్రీస్తు యేసును తమ అక్రమమైన చర్యల ద్వారా, తమ అవినీతి చర్యల ద్వారా, తమ స్వార్థపూరిత కార్యక్రమాల ద్వారా దేవుని కుమారుని కాళ్ళ క్రింద వేసి తొక్కే ఈ నీచ సంస్కృతి క్రైస్తవ మతంలో ఈ రోజున వేళ్ళూనికి పోవడం చాలా బాధాకరమైన విషయం. స్వార్థం పెరిగిపోయింది, సంకుచిత భావాలు పెరిగిపోయాయి. స్వతంత్రం ఎక్కడ? నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువు మనలను బానిసలుగా చేసుకోలేదు. హీ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ టు అస్. హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ ఈవిల్, సాతాను బంధకాల్లో నుంచి మనల్ని విమోచించాడు.
ఆయన మనకు రక్షణ ప్రసాదించాడు, మనకు ఆయన మార్గదర్శకుడయ్యాడు. ఆయన మనలను బానిసలుగా ఆయన చేసుకోలేదు. ప్రేమించండి అని చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. సాటివాడు నీ తోటి సోదరుడు ఆకలిగొని ఉంటే వాడికి అన్నం పెట్టు అన్నాడు. వేషధారణతో కూడిన భక్తి చెయ్యొద్దు అని చెప్పాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకానికి వెళతాడు అని చెప్పాడు. అనేక మంది బోధకులు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పూనుకొని లోపలికి వస్తాను అంటే, వేషధారులారా, అక్రమము చేయువారలారా, మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు ఆయన. అక్రమానికి ఆయన తావివ్వలేదు. కానీ ఈ రోజున ఇటు దేశంలోనూ, ఇటు క్రైస్తవ్యంలోనూ, ఇటు చర్చెస్లోనూ, అన్ని రకాలైన ప్రార్థనా మందిరాల్లోనూ అక్రమకారులు ఎక్కువైపోయారు, అవినీతి పరులు ఎక్కువైపోయారు, దొంగ బాబాలు ఎక్కువైపోయారు, దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు, దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు. అంత దొంగల దోపిడీగా మారిపోయింది ఈరోజు. చర్చిలో దొంగలు పడ్డారు, ఇప్పుడు దేశంలో దొంగలు పడ్డారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చర్చిలో దొంగలు పడ్డారు. ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. నీతికి స్థానం ఎక్కడ? పరిశుద్ధతకు స్థానం ఎక్కడ? పవిత్రతకు స్థానం ఎక్కడ? అపవిత్రత అడుగడుగునా నిండిపోయింది. అవినీతి తారాస్థాయికి చేరుకుపోతుంది. ఆచారాలు అధికమైపోయాయి, ఆచరణ తగ్గిపోయింది. సాటి మానవుణ్ణి ప్రేమించాలి అనే తత్వం తగ్గిపోయింది. తోటివాడి యొక్క ఆపదలో వాడిని ఆదుకుందామనేటువంటి భావన పూర్తిగా మృగ్యమైపోయింది. ఎక్కడికి పోతున్నాం మనం? భయంకరమైనటువంటి పరిస్థితి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం స్వాతంత్రాన్ని గురించి చాలా విషయాలు చెప్పింది. పాత నిబంధనలో స్వాతంత్రాన్ని గురించిన అనేక సంఘటనలు మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్న సమయాల్లో వారిని దేవుడు విమోచించాడు. విమోచించిన తరువాత వారి ప్రయాణంలో వారు ముందుకు అడుగు వేస్తూ ఉండగా వారికి రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు వారికి రాజ్యాంగము రాయబడింది, ఇవ్వబడింది. దేవుడే మోషే అనే ఒక నాయకుని ద్వారా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని, 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఆనాటి సమాజానికి ఇచ్చాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగంలోనూ ఆనాటి రాజ్యాంగంలో ఉన్న విశిష్టతలన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యాంగం మనకు అన్ని రాజ్యాంగాలకు బేస్. భారత రాజ్యాంగంలో కూడా మోషే ఇచ్చిన రాజ్యాంగపు సూత్రాలు చాలా అద్భుతంగా కనబడతాయి. మీకు ఆ రాజ్యాంగాన్నంతటినీ మీరు చదువుకోవాలి అంటే ఉంది కదా అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, ఎవడేం చేస్తాడో చూసుకుంటా. నో, దేవుడు నీకు అధికారం ఇచ్చింది, స్వాతంత్రం ఇచ్చింది అందుకు కాదు. నేను ఈ సంఘానికి పాస్టర్ని, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నువ్వెవడో రా, ఉంటే ఉండు, పోతే పో అని నేను అనడానికి వీలు లేదు. నేను నా సంఘానికి సేవకుడినే కానీ నా సంఘానికి జస్ట్ ఒక బాస్ని కాదు. నేను గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో ఐ యామ్ ఏ ఫాదర్ ఇన్ మై హౌస్, నేను నా ఇంటికి తండ్రిని అయినప్పటికీ కూడా మా పిల్లలకు నేను సేవకుడిని. మా పిల్లలకు మేము తల్లిదండ్రులుగా మేము సేవకులం. వీఆర్ నాట్ బాసెస్, వీఆర్ నాట్ డిక్టేటర్స్ అపాన్ అవర్ చిల్డ్రన్. నేను కానీ నా భార్య కానీ మా పిల్లల మీద మేము డిక్టేటర్స్ లాగా ఉండడం లేదు. మేము బానిసల్లాగానే ఉన్నాం, మేము సర్వెంట్స్గా ఉన్నాం, మేము సేవలు చేస్తున్నాం మా పిల్లలకి. వాళ్ళ చేత మేము సేవలు చేయించుకోవడం లేదు. మేము వృద్ధాప్యంలోనికి వెళ్ళి కూడా వాళ్ళకు సేవలు చేయడానికే మా జీవితాలను అంకితం చేసుకున్నాం. అలాగే మా సంఘానికి మేము సేవలు చేస్తున్నాం. మా సంఘం చేత ఊడిగలు చేయించుకోవడం లేదు మేమెవరం. నేను బోధ చేస్తున్నాను కాబట్టి మాకు ఊడిగం చేయండి అని మా సంఘస్థులతో మేము చెప్పడం లేదు. సంఘస్థులకు ఎప్పుడు నేను కనీసం మీరు మాకు ఊడిగం చేస్తానన్నా మీకు అవకాశాలు మేము ఇవ్వడం లేదు. వీఆర్ సర్వింగ్ యూ,
దేవుడు మాకు ఇచ్చిన స్వాతంత్రం, దేవుడు మాకు ఇచ్చిన అధికారం, మీకు సేవ చేయడానికి దాన్నే మేము భాగ్యంగా ఎంచుకుంటున్నాం, దాన్నే ధర్మంగా ఎంచుకుంటున్నాం. మేము చేయించుకునే దానికంటే మేము చేసే దాని ద్వారా ఎక్కువ తృప్తి పొందుతున్నాం. ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తి, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ ధర్మాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎదుటివాడికి ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందో అది చెయ్యండి, ఏది చెయ్యదగిందో అది చెయ్యండి. శరీర క్రియలకు మీ స్వతంత్రాన్ని వాడొద్దు. ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు సేవలు చేసుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ, వారు అలసిపోయినప్పుడు మీరు మోయండి, మీరు అలసిపోతే వాళ్ళు మోస్తారు. ఒకరికి ఒకరు చేదోడుగా ఉండి దేశాన్ని ముందుకు నడిపించండి, సంఘాన్ని ముందుకు నడిపించండి, దేవుని సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. సమాజంలో ఒక మంచి ధర్మాన్ని మీరు నెలకొల్పండి. అంతేగాని బానిసల్లాగా బతకకండి. దయచేసి పాపానికి బానిసలుగా మారొద్దు. కక్కిన కూటికి మరలా తిరిగి కెతకడానికి మళ్ళీ వెళ్ళొద్దు. కడగబడిన మీరు మరలా తిరిగి పందిలాగా బురదలో దొరలడానికి వెళ్ళొద్దు. జీవితాలు పాడు చేసుకోవద్దు. స్వాతంత్రం వచ్చింది దేశాన్ని దోపిడీగా దొంగలు పడి దేశాన్ని దోపిడీ చేసుకుంటున్న విధంగా దోపిడీ కోసం కాదు. దేవుడు మనకిచ్చిన రక్షణ మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. జాగ్రత్తగా బ్రతుకుదాం, నీతిగా జీవిద్దాం, దేవుని గణపరుద్దాం. ఈ దేశాన్ని, దేశ ప్రజలను, మన సోదరులను అందరినీ కూడా మనం వాళ్ళకంటే సుపీరియర్ అని భావించొద్దు. మిగిలినటువంటి వాళ్లకు సేవ చేసే ధర్మాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అవసరమైతే తగ్గించుకుందాం, పాదాల వరకు తగ్గించుకుందాం. వారందరినీ కూడా బాగు చేసే క్రమంలో వినయ విధేయతలు కలిగి సేవ చేస్తూ ముందుకు అడుగులు వేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్రం మరలా తిరిగి బానిసగా మారకుండా ఉండేట్లు జాగ్రత్త పడుతూ ముందుకు అడుగులు వేద్దాం. మీరు బానిసలుగా మారితే నరకానికి వెళ్తారు. మీరు నిజమైన స్వతంత్రులయ్యుండి మీ స్వతంత్రాన్ని జాగ్రత్తగా వాడుకుంటే, స్వతంత్రాన్ని సేవ చేయడానికి వాడుకుంటే, స్వతంత్రాన్ని ప్రేమ చూపడానికి వాడుకుంటే, స్వతంత్రాన్ని పరిశుద్ధత కలిగి బ్రతకడానికి వాడుకుంటే, మీకు ఇవ్వబడిన స్వతంత్రాన్ని సమాజం యొక్క క్షేమాభివృద్ధికి వాడుకుంటే, ఈ లోకము నశించిన ఆ లోకంలో మనము, మన ద్వారా ప్రభావితులైన మన దేశ ప్రజలు, మన అన్నదమ్ములు, మన సోదరులు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి మన స్వాతంత్రాన్ని సరి అయిన రీతిలో యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు అడుగు వేద్దాం. అలాగే దేశాన్ని గురించి చాలా ఎక్కువ చెప్పాను నేను. ఈ దేశం మనకు కావాలి. ఈ దేశం ఈ రోజున ఇంత భయానకంగా తయారైపోవడానికి కారణం ఈ దేశం దేవుని యొక్క సిద్ధాంతాలకు విలువ ఇవ్వడం లేదు. ఈ దేశం మరలా తిరిగి బ్రిటిష్ వాళ్ళ కాలానికి ముందున్న గొడవల కంటే ఎక్కువ గొడవలతో నిండిపోయింది ఈ దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరంగా విదేశాలకు అమ్ముడుపోతున్న వ్యక్తులు ఉన్నారు చాలామంది. క్రైస్తవ్యాన్ని విదేశీ మతం అంటున్నారు, కానీ మీదే మతమో నాకు అర్థం కాదు. దేశాన్ని దోపిడీ చేసుకునే మతమా మీది? తాగే మతమా మీది? వ్యభిచరించే మతమా మీది? దొంగతనాలు చేసే మతమా మీది? ఏది మతం? ఎవడైనా సరే, వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ముస్లిం, డజంట్ మ్యాటర్ టు మీ. ఏంటి మీరు చేస్తున్నది ఇక్కడ? ఇదంతా దొంగల దోపిడీ కాదా? ప్రజలను తాగుబోతులుగా మార్చివేయడం లేదా? మనం ప్రజలను వ్యభిచారులుగా మార్చివేయడం లేదా? మన చట్టాలు పూర్తిగా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేయలేదా? హోమోసెక్షువాలిటీని చట్టబద్ధం చేయలేదా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నీతి నియమాలు, ఈ యొక్క అకృత్యాలు ఇంత దారుణంగా తయారయ్యాయేంటి? ఒకప్పుడు ఇవన్నీ తప్పు అని చెప్పి వీటన్నిటినీ ఒక నియమబద్ధంగా మార్చుకుంటే, ఇప్పుడు ఆ నియమాలను ఉల్లంఘించేసేసి ఈ రోజున విచ్చలవిడిగా మారిపోయి చివరికి కుటుంబాల్లో యూనిటీ దెబ్బతిని పెళ్ళైన 3 నెలలకు, పెళ్ళైన 3 రోజులకే మరలా తిరిగి గందరగోళాలు ఎదురయ్యి కోర్టుల నిండా విడాకుల కేసులు అధికమవుతున్నది. కారణాలు లేవా ఇక్కడ? ఇదంతా బాధ కాదా? దేశాన్ని గురించి, ప్రజలను గురించి, చివరికి భక్తి చేస్తున్న ప్రజల్లో కూడా ఇలాంటి దుర్మార్గపు చర్యలు అధికమవుతుంటే బాధ వేయదా? మనలో మార్పు రావాలి. మనకు నిజమైన స్వాతంత్రం రావాలి. సైతాను యొక్క బుద్ధులు మనలో నుంచి పోవాలి. అపవిత్రమైన లక్షణాలు మనలో నుంచి పోవాలి.
మనం పోగొట్టవలసింది, మనం వెళ్ళగొట్టవలసింది మనుష్యుల్ని కాదు, మనలో ఉన్నటువంటి చెడ్డ బుద్ధుల్ని వెళ్ళగొట్టాలి, సైతానుని వెళ్ళగొట్టాలి. ప్రతి ఒక్కడిలోనూ దయ్యం పట్టింది ఈరోజు, ప్రతి ఒక్కడికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో దయ్యాలు ఉన్నాయి. స్వార్థం అనే దయ్యం ఉంది, అవినీతి అనే దయ్యం ఉంది, అక్రమ కార్యాలనే దయ్యాలు ఉన్నాయి, పగ ప్రతీకార జ్వాలలు అనే దయ్యాలు ఉన్నాయి. ఈ దయ్యాలను వెళ్ళగొట్టగలిగే శక్తి ప్రేమామయుడైన దేవుని దగ్గరకు వస్తే వస్తుంది. ఆయన దగ్గరకు రండి, ఆయన పాదాలు పట్టుకోండి, నీ ప్రేమతో నింపయ్యా అని అడగండి. వాటికి అన్నిటికీ కూడా చెడు బుద్ధులకు తిలోదకాలు ఇవ్వండి, మంచి బుద్ధిని ధరించుకోండి, ఉన్నంతకాలం మంచిగా బ్రతకండి, అద్భుతమైన దేవుని రాజ్యానికి వారసులు కండి, మోక్షాన్ని సంపాదించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ భారతదేశానికి దేవుడు సరి అయిన విముక్తిని కలిగించాలని, ఈ భారతీయులందరికీ, ఆంధ్ర రాష్ట్ర తెలుగు జనాంగానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు జనాంగానికి కూడా దేవుడు జ్ఞానోదయం కలగచేసి, తెలుగు రాష్ట్రాలను ఏలుబడి చేస్తున్న నాయకులకు కూడా దేవుడు జ్ఞానోదయం కలగజేసి, వారి హృదయాలను వెలిగించి, వారి మనోనేత్రాలను వెలిగించి, సత్యాన్ని గుర్తించే బుద్ధిని దేవుడు వారికి ఇచ్చి, వారి బుద్ధిమంతులుగా మార్చి దేవుని రాజ్యానికి వారిని వారసులుగా చేయాలని హృదయపూర్తిగా కోరుతున్నాను. లేదు, ఆ కోరికలు మీకు తెలిసి కూడా, దేవుడు ఇది కోరుతున్నాడని తెలిసి కూడా దాన్ని ధిక్కరిస్తే పతనము తప్పదు. ఇది వార్నింగ్. పతనం తప్పదు, దేశానికి పతనం తప్పదు, రాష్ట్రానికి పతనం తప్పదు, అలాగే ఈ పతనానికి కారకులైనటువంటి నాయకులకు పతనం తప్పదు. చివరికి ప్రపంచం పతనమైపోతుంది. దేవుని రాజ్యానికి సిద్ధపడిన వ్యక్తులు మాత్రమే శాశ్వతం నిలిచి ఉంటారు. అయిపోయింది, దేశానికి ప్రపంచానికి అంతం వచ్చేస్తుంది, అన్నిటి అంతము సమీపమయ్యింది అని బైబిల్ చెప్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయని బైబిల్ బోధించింది. భూమి దాని మీద కృత్యములు కాలిపోబోతున్నాయని బైబిల్ చెప్పింది. మహావేంద్రముతో ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయని బైబిల్ బోధించింది. ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఆ నాశనం రాకముందే దేవుడు మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని వాడుకొని నమ్మకంగా బ్రతికి, మీ పవిత్రత ద్వారా, మీ మంచితనం ద్వారా కొంతమందిని దేవుని దగ్గరకు నడిపించి శభాష్ అనిపించుకోండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నిజమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలతో మనస్స వాచ కర్మణ భగవంతుని ధ్యానిస్తూ, ఆ భగవంతుని రాజ్యంలో, నీతిగల రాజ్యంలో నిర్మల హృదయాలతో సదా బ్రతకడానికి మనందరం సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ, మన దేశ ప్రజలకు, మన తెలుగు ప్రజానీకానికి, ప్రపంచ ప్రజలకు దేవుడు కలిగించునుగాక. ఈ భయంకరమైన విపత్తు నుండి, ఉపద్రవాల నుంచి, ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలకు దేవుడు విముక్తిని కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దైవ సేవకురాలు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. మహోన్నతుడైన మా తండ్రి, మీ శ్రేష్ఠ నామానికి వందనాలు నాయన. దేవా, ఈ దినం ప్రాముఖ్యంగా మా దేశానికి స్వాతంత్రం లభించినటువంటి దినాన్ని పురస్కరించుకొని, దేవా, మరి మీరు దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలయ్యా. అసలు సిసలైనటువంటి స్వాతంత్రం ఏమిటో దేవా మీ వాక్యపు వెలుగుల్లో నుండి స్పష్టం చేస్తూ, దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మా యొక్క ఆత్మీయ స్వాతంత్ర్యం కొరకు కూడా దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, అన్నిటి యందు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నటువంటి విషయాన్ని మేము గుర్తిస్తూ, స్వాతంత్ర్యము ఉన్నది కదా అని దేవా మా యొక్క శరీరేచ్ఛలకు, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించడం అన్నటువంటిది అది దేవా మా నియమము కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ, దేవా మా స్వాతంత్ర్యంలో దేవా మీ యందు తండ్రి దేవా ప్రేమ కలిగినటువంటి వారంగా దేవా మేము తండ్రి చేయవలసినటువంటి వేటిని చేయాలో వాటన్నిటినీ తండ్రి దేవా చేయడానికైనటువంటి దేవా సమర్పణను మీరు మాకు ప్రసాదించండి, కృప చూపించండి సయ్యా. దేవా, స్వాతంత్ర్యము వచ్చినటువంటి మేము దేవా అసలైనటువంటి స్వాతంత్ర్యాన్ని తండ్రి మేము అనుభవించటం లేదు. ఎన్నో విధాలైనటువంటి కోపావేశాలు, పగలు, ఈర్ష్యాసూయలు దేవా మరి ఎన్నెన్నో తండ్రి దేవా చేయకూడనటువంటి వాటిని దేవా మేము చేస్తున్నాం, ఉండకూడనటువంటి వాటిని మేము కలిగి ఉంటున్నాము నాయన. దయచేసి మీరు మమ్మల్ని మన్నించండి యేసయ్యా. దేవా మీరు ఇచ్చే స్వాతంత్ర్యాన్ని బట్టి
దేవా మేము ప్రేమ కలిగి దేవా మరి మరొకరికి మీద తండ్రి మేము అధికారులముగా కాక దేవా మేము ఒకరికి ఒకరము దాసులముగా ఉంటూ ఒకరికి ఒకరము తండ్రి పరిచర్య చేసుకుంటూ దేవా మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యంలో ఉన్నటువంటి ఐక్యతను సమాధానాన్ని దేవా మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యంలో ఉన్నటువంటి శ్రేష్టతను ప్రభు అనుభవిస్తూ దేవా మంచి దేవా సుహృద్భావము కలిగినటువంటి వాతావరణంలో మేమందరము ఎదగగలుగునట్లుగా సహాయం చేయండి నాయన. దేవా మమ్మలను మేము పరిశీలన చేసుకుంటే దేవా మా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశీలన చేసుకుంటే దేవా మేము నిజముగా దేవా స్వతంత్ర పౌరులము కాము అన్నటువంటి విషయాన్ని దేవా మేము ఒప్పుకుంటున్నాము నాయన. స్వాతంత్ర దేశంలో దేవా స్వతంత్ర భారతదేశంలో తండ్రి మేము జీవిస్తున్నాను దేవా సరైనటువంటి స్వాతంత్ర్యాన్ని మేము కలిగి లేము. దయచేసి తండ్రి మీరు మమ్మల్ని మన్నించండి. మీ సన్నిధిలో తండ్రి మేము విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవా మేము సరైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించుటకు గాను దేవా మిమ్మలను మీ యొక్క ప్రేమతత్వాన్ని కలిగి ఉండి దేవా మీ ప్రేమ విధానంలో మా జీవితాలను మలుచుకోవడానికి దేవా మేము తండ్రి దేవా మా సమాజానికి ఆశీర్వాదకరంగా మా ప్రాంతాలకు మా కుటుంబాలకు మా దేశానికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉండడానికి తాపత్రయపడినట్లుగా ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సిద్ధ మనస్సును మీరు దయచేయండి, సహాయం చేయండి సయ్యా. మీ నామమునకు మాత్రమే మహిమ కలిగించుకొనండి దేవా. మీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి దేవా ఈ దేవా సందేశాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేమందరము కూడా దేవా మా మాటల ద్వారా దేవా మా పనుల ద్వారా దేవా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ మాకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోక మా ఇష్టానుసారంగా మేము జీవించక యేసయ్యా మీ యొక్క వాక్యాన్ని బట్టి దేవా మీ యొక్క విధులను బట్టి తండ్రి మేము నడుచుకోవడానికి సమాజానికి దీవెనకరంగా ఉండడానికి దేవా మమ్మల్ని మీరు పురుకొల్పండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీ నామమునకే మహిమ కలిగించుకోనండి దేవా. మేము దేవా స్వాతంత్ర్యాన్ని దేవా పొంది ఉన్నను దేవా. మరి మా చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా దేవా ఏ సమయం ఏ విధంగా దేవా మలచబడుతుందో లేక ఏ విధంగా మారిపోతుందో దేవా ఏ విధమైనటువంటి వినాశనానికి దేవా ఈ యొక్క దేవా దేశము రాష్ట్రము లేక ప్రపంచము గురవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాము దేవా. మా యొక్క దోషాలు మా యొక్క పాపాలు మా యొక్క అవిధేయతలు దేవా మా మీద ఉగ్రతగా దిగి వస్తున్నటువంటి ఈ దినాలలో దేవా ఇది ఏది కూడా శాశ్వతం కాదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శాశ్వత రాజ్యం కొరకైనటువంటి దేవా సిద్ధపాటు కలిగి ఉండి దేవా శాశ్వత రాజ్యం వైపునకు తండ్రి మేము తేరి చూస్తూ దేవా దానిని ధ్యేయంగా కలిగి దేవా మరి దాని కొరకు తండ్రి దేవా మా మట్టుకు మేము పాటుపడడానికి అదేవిధంగా దేవా మేము అనేకులకు దీవెనకరంగా అనేకులను ఆ రాజ్యానికి నడిపించే వారంగా దేవా మేమందరం ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి దేవా వందనాలు చెల్లిస్తూ ఆ స్వతంత్రతలో ఉన్నటువంటి ప్రేమను ఆ స్వతంత్రతలో ఉన్నటువంటి పరిశుద్ధతను దేవా మేము ప్రామాణికంగా కలిగి దేవా మా జీవితాలు మా కుటుంబాలు మా సంఘాలు దేవా మా సమాజము దేవా ఎంతో దేవా శ్రేష్టమైనటువంటి రీతిలో తీర్చిదిద్దబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి తండ్రి మా చుట్టూ ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాలన్నిటిలో నుంచి దేవా విడుదల కలిగించండి దేవా. అనారోగ్య పరిస్థితులలో నుండి అయోమయ పరిస్థితులలో నుండి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో నుంచి దేవా మీరు అద్భుతమైనటువంటి విడుదలను చేకూర్చి దేవా నెమ్మదిని చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అనే విధాల క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇది నాన్న దేవా మా దేశవ్యాప్తంగా దేవా జరగవలసినటువంటి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు చాలా అయోమయంగా దేవా జరిగినటువంటి దేవా పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. దేవా మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి దేవా అదేవిధంగా దేవా ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవా మరి చాలా చోట్ల దేవా ఈ వేడుకలు జరిపించుకోలేకపోయాము దేవా. కానీ
దేవా మా హృదయాలలో మీరిచ్చే స్వాతంత్ర్యం మేము కలిగి ఉన్నట్లయితే దేవా అది నిత్యము మా జీవితాలకు పండుగే. దేవా అలాంటి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండి దేవా ఈ యొక్క దేవా సమాజంలో ఈ గందరగోళ పరిస్థితులలో దేవా మేము దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా నిలిచి ఉండడానికి శాశ్వతముగా తండ్రి దేవా మీరు అనుగ్రహించే ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ దేవా మీ మంచి బాటలో సాగిపోవడానికి మీరు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని మీరు బలపరచండి, మీ శక్తితో మీ బలముతో నింపండి. మీ దాసుని నోట దేవా ఈ దినాన్న మీరు ఇచ్చినటువంటి ఆ సందేశము అనేకులకు గొప్ప స్ఫూర్తిగా, అనేకులకు గొప్ప ప్రయోజనకరమైనటువంటి రీతిలో ఉండడానికి మీరు కృప చూపించండి. మీ నామమునకే మహిమ కలిగించుకోమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తానుసారంగా మా జీవితాలను ముందు కొనసాగింప చేయమని మా పరిస్థితులన్నిటినీ మా ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తూ మీ యొక్క దివ్యమైనటువంటి నెమ్మదిని ప్రతి వారి జీవితాలకు ప్రసాదించుమని, ప్రతి వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడుమని యేసు శక్తిగల నామంలో మనల్ని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరలా తిరిగి ఒక క్షణం. రేపు ఉదయకాలంలో యథావిధిగా 6 గంటలకు గ్రేస్ గార్డెన్లో ఆరాధనా కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు గమనించాలి అని కోరుతున్నాను. రేపటి ఉదయకాలపు ఆరాధనా కార్యక్రమం గ్రేస్ గార్డెన్లో మాత్రమే ఉంటుంది. మిగిలినటువంటి స్థలాల్లో రేపటి ఆరాధనా కార్యక్రమాలు రేపు పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ వాతావరణ పరిస్థితులు బాగోలేదు. అలాగే కరోనా యొక్క ఉధృతి కూడా కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా ఉంది. ఆ కారణం చేత నెక్స్ట్ వీక్ కూడా, అంటే రేపు ఆదివారపు ఆరాధన కూడా మిగిలిన స్థలాలలో మన ప్రార్థనా మందిరాల్లో లేదు. ఆ తర్వాత వారాల్లో ఉండగలిగేటట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. త్వరగా తిరిగి మన ఆరాధనలు పునరుద్ధరించుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అదే సమయంలో దేశం కోసం, రాష్ట్రం కోసం, మన పట్టణాలు గ్రామాల కోసం ప్రార్థించండి. ప్రతిరోజు సుమారు 10,000 కేసులు మన ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి. చాలామంది మృత్యువాత పడుతున్నారు. వారందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే దైవజనులు ఇహలోక యాత్ర ముగించిన దైవ సేవకుల కొరకు, వారి దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థించండి. అలాగే యవనస్తుడైనటువంటి దేవుని దాసుడు రోలెన్స్ గారు విజయవాడ పట్టణంలో పడమట్లంకలో సేవ చేస్తున్నారు. వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజున పిన్నమనేని హాస్పిటల్లో వారు త్వరగా ఆరోగ్యంతో క్షేమంగా బయటకు వచ్చేటట్లుగా ఈ రాత్రే దేవుడు అద్భుతంగా వారిని ముట్టి ఆరోగ్యవంతునిగా దేవుడు త్వరగా బయటకు తీసుకువచ్చేటట్లుగా ప్రార్థించండి. వారికి ఏ హాని కలగకుండా ఉండేటట్లు ప్రార్థించండి. అలాగే మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరైతే బలహీనతలతో ఉన్నారో వారందరూ త్వరగా విడుదల పొందేటట్లుగా కూడా ప్రార్థించండి. రేపు ఉదయకాలం